కథ నేను చూసి శ్రీకాకుళం ఏరియాలో పెరుగున్నాను కనుక ఆ ఏరియాలో ఉన్న కథ నాకు చాలా బాగా అనిపించింది. ఆ మనుషులు చాలా బాగా అనిపించారు. అది చెప్పాలి అనుకున్నాను. రిలీజ్ అవుతుందో లేదో తెలియదు, కొత్త యాక్టర్సు. బట్ మనం సంకల్పం పెట్టుకొని మనం ఫుల్ ఫ్లెడ్జ్డ్ డెడికేషన్ పెట్టి చేస్తే మంచి జరుగుతుంది అని ఒక్కటే నమ్మాను. అది రిజల్ట్తో సంబంధం లేదు, చేయాలనుకున్న సినిమా చేశాను అనమాట. సో ఇప్పుడు చూస్తే అలానే ఉంది. మధుశాలిని గారు రావడం కానీ అవన్నీ వీఆర్ హ్యాపీ. అంటే గీతా సైన్ గారి కోసం కన్యాకుమారి, కన్యాకుమారి కోసం గీతా సైన్ అంటే అర్థం కాదు సార్. అలా అంటే ఫస్ట్ కథ అనుకున్నారా, లేకపోతే కథలోంచి ఏడొచ్చారా, ఏడుతో సినిమా చేద్దామని కన్యాకుమారి? లేదు సార్, నేను అసలు ఫస్ట్ కథే, అసలు యాక్టర్స్తో సంబంధం లేదు. తిను ఉండింది ఫస్ట్ ఏం ఫిల్మ్ చేస్తున్నావు అంటే ఇలా చెప్పాను. బట్ తను ఎప్పుడు నాకు నేను ఆడిషన్ చేస్తానని తన మొక్కమాటంకి అడగలేదు. నేను తను చేయలేదులే అని వదిలేసాము. చాలామందిని చూసాము. దాని తర్వాత తను ఒక్క ఆడిషన్ ఇస్తాను చూడండి అంది. సో ఆడిషన్ ఇచ్చిన తర్వాత అప్పుడు వి ఫెల్ట్ గుడ్ అనమాట. మళ్ళీ ఇంకొకసారి ఆడిషన్ చేయించాము. దాని తర్వాత వి టుక్